రాజమండ్రిలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే. రైతుకు ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం, మిగులు బడ్జెట్ ఉంటే 10,000 రూపాయలకు పెంపు, రైతు రక్షక భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్, భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం, రైతులకు పారిశ్రామికీకరణలో భాగస్వామ్యం, ఉభయ గోదావరి జిల్లాల కోసం 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ మార్కెట్, ప్రతి మండలాల్లో గిడ్డంగులు, రైతుకు ఉచితంగా సోలార్ మోటార్ పంపు సెట్లు, ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి, ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం, రిజర్వాయర్ల మరమ్మతులు, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, కాలేజీలకు వెళ్లడానికి ఉచిత రవాణా సదుపాయం, విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, ప్రతి అసెంబ్లీ మండల కేంద్రాల్లో డిగ్రీ, అగ్రికల్చరల్, పాలిటెక్నిక్ కాలేజీలు, రాష్ట్ర ఉద్యోగ పరీక్షల ఫీజు సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తే చాలు, అన్ని కులాలకు కామన్ స్కూల్, కామన్ హాస్టల్స్, వృత్తి కళాశాలల్లో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్లు, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు, కుల, మత, పేద, ధనిక తేడా లేకుండా కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా, దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్లను 30 పడకల ఆసుపత్రులుగా మార్పు, ప్రతి మండలంలో మొబైల్ డయాగ్నోసిస్ సెంటర్ల ఏర్పాటు, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులకు పావలా వడ్డీతో 5,000 రూపాయల రుణ సాయం, ప్రభుత్వ ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, బీసీలకు రాజకీయాలలో 5% రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, ముస్లింల సంక్షేమం కోసం సజ్జార్ కమిటీ సిఫారసుల అమలు, మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్, వేట లేని సమయంలో మత్స్యకారులకు రోజుకి 300 రూపాయలు ఉపాధి కల్పన, తుఫాన్ల సమయంలో రోజుకు 500 రూపాయల సాయం, మత్స్యకారుల గ్రామాలకు తాగునీటి సదుపాయం, మత్స్యకారుల కోసం జెట్టీలు, హార్బర్ల నిర్మాణం, మత్స్యకార యువతకు ఉద్యోగాలు, మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు, మహిళలకు అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ సంస్థల్లో డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, పండుగలకు మహిళలకు చీరలు బహుమతులు, మహిళల కోసం బ్యాంక్, మహిళల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మండలానికో కళ్యాణ మండపం, మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ఏర్పాటు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న రెల్లి కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం 50,000 రూపాయల వడ్డీ లేని రుణం, రెల్లి కార్మికులకు ఆటో రిక్షాల కొనుగోలుపై 50% సబ్సిడీ, ప్రైవేటు సంస్థల్లో ఉన్న రెల్లి ఆడపడుచుల కోసం ఉచిత స్కూటర్లు, యువత కోసం జిల్లాకు 3 ఆపర్చునిటీ జోన్ల ఏర్పాటు, జిల్లాకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీల అభివృద్ధి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.